హీస్ ద రివ్యూ ఆఫ్ పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా పెద్ది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరు ప్రభుత్వ రికార్డులో గుర్తింపులోని ఒక అనాథ గ్రామం. ఆ ఊరు ప్రజలంటే సమాజంలో ఒక చిన్న చూపు. అదే ఊళ్ళో పుట్టి పెరిగిన హీరో రోజు విజయనగరంకు వెళ్ళి కూలీ పనులు చేసుకుంటుంటాడు. అయితే అతనికి క్రికెట్లో అసాధారణ నైపుణ్యం ఉంటుంది. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టగల అతని ప్రతిభను చూసి విజయనగరం, బొబ్బిలి జట్లు వేలంలో పెద్దిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంటాయి. అందుకే అతన్ని అందరూ ఆటకూలి అని పిలుస్తారు. అలా క్రికెట్ వీరుడు అనుకోని పరిస్థితుల్లో బ్యాట్ పక్కన పెట్టి కుస్తీ క్రీడాకారుడుగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఊరి గుర్తింపు కోసం ఎలాంటి పోరాటం చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. దర్శకుడు బుచ్చి సానా మితిమీరిన మాస్ ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా కథలోని అంతర్లీన భావోద్వేగాలను నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2016 ఒలింపిక్స్ ముగింపు ఘట్టంతో ప్రారంభమయ్యే ఈ కథ కోల్కతా నుండి విజయనగరం లోయల మీదుగా ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో పెద్ది ఆడే సరికొత్త క్రికెట్ షాట్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. హీరోయిన్ ట్రాక్ వల్ల కథ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపించినా అప్పల్ సూరి అంటే జగపతి బాబు పాత్ర ప్రవేశంతో కథలో అసలైన సంఘర్షణలు మొదలవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్లో పేలుతుంది. విరామం ముందు వచ్చే 2 బలమైన ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. సెకండ్ హాఫ్లో సినిమా పూర్తిగా కుస్తీ బాక్సాఫీస్లోకి మారుతుంది. ఒకే ఆటగాడు 2 విభిన్నమైన క్రీడలను మేళవించి క్రాస్ ఓవర్ అథ్లెట్గా మైదానంలో చెలరేగిపోయే యాక్షన్ సీన్లు నిజంగా పైసా వసూలు సన్నివేశాలని చెప్పుకోవచ్చు. అయితే క్రికెట్ నుండి రెజ్లింగ్లోకి హీరో మారే ప్రక్రియలో వచ్చే సవాళ్లను మరింత లోతుగా చూపిస్తే బాగుండేది. కేవలం ఒక డైలాగ్తో ముగించడం కాస్త వెలితిగా అనిపించింది. అయినప్పటికీ హార్ట్ టచింగ్ క్లైమాక్స్, ఆసుపత్రి సన్నివేశాలు, బలమైన ఎమోషన్స్ సినిమాలోని చిన్న చిన్న లోపాలను భర్తీ చేస్తాయి. ఫస్ట్ హాఫ్లో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు సెకండ్ హాఫ్ను పూర్తి కథాబలంపైనే నడిపించారు. రామ్ చరణ్ మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేశారు. రంగస్థలం చిట్టిబాబు తర్వాత పెద్ది పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కుస్తీ యోధుడిగా కనిపించడానికి ఆయన్ను మార్చుకున్న శారీరక రూపం, యాక్షన్ సీన్లో ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. జాన్వీ కపూర్ అచ్చి అమ్మ పాత్రలో చక్కటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసింది. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్లో ఆమె స్క్రీన్ ప్రజెంటేషన్ అద్భుతం. జగపతి బాబు తన మార్క్ గెటప్లో భయపెట్టగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తన హుందాతనంతో పాత్రకు ప్రాణం పోశారు. రావు రమేష్, దివ్యేందు శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా రత్నవేలు విజువల్స్ అద్భుతమైన అనుభూతినిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ విభాగాలు కూడా చక్కగా కుదిరాయి. తెలుగు తెరపై అరుదుగా వచ్చే ఈ తరహా స్పోర్ట్స్ డ్రామాను నమ్మి తెరకెక్కించిన బుచ్చిబాబు సానాకు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ కు అభినందనలు తెలపాల్సిందే. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక మంచి హార్ట్ టచింగ్, స్ఫూర్తిదాయకమైన మూవీ చూడాలనుకునే వారికి పెద్ది ఒక పర్ఫెక్ట్ చాయిస్.